టీ20 ప్రపంచ కప్‌లో 32వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పెల్లెగిల అంతర్జాతీయ స్టేడియంలో జరగాల్సిన జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు చేశారు. అయితే 2 జట్లు చెరొక పాయింట్‌ను పంచుకున్నాయి. ఈ ఒక్క పాయింట్‌తో జింబాబ్వే మొత్తం 5 పాయింట్లతో సూపర్ 8కు చేరుకుంది. అయితే ఇంతలో పాకిస్తాన్ గూడా ఇక కొలంబోలో కీలకమైన మ్యాచ్ ఆడాల్సి ఉంది. అంటే నమీబియాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే పాకిస్తాన్ తదుపరి దశకు చేరుకుంటుంది. అయితే ఈ మ్యాచ్ కొలంబోలోని ఎస్ఎస్‌సి స్టేడియంలో జరగనుంది. కాబట్టి ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా ఉంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఎవరికి అవకాశం వస్తుంది? అనే ప్రశ్న చాలా సహజంగా వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, పాకిస్తాన్, నమీబియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, పాకిస్తాన్ సూపర్ 8 దశకు చేరుకుంటుంది. ఎందుకంటే, పాకిస్తాన్ ఇప్పటికే 4 పాయింట్లతో ఉంది. ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది. 5 పాయింట్లతో పాయింట్ పట్టికలో రెండవ స్థానానికి ఎగబాగడానికి మరో పాయింట్ పొందొచ్చు. అయితే పాకిస్తాన్, నమీబియా చేతిలో ఓడిపోతే ఇక యూఎస్ఏ సూపర్ 8 దశకు చేరుకుంటుంది. ఎందుకంటే ఇక యూఎస్ఏ నెట్ రన్ రేట్ జీ ప్లస్ 0.78గా ఉంది. కాగా పాకిస్తాన్ చేరుకుంటుంది. అయితే ఇక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పాకిస్తాన్ ఖచ్చితంగా సూపర్ 8కు చేరుకుంటుంది. కాబట్టి యూఎస్ఏకి పాకిస్తాన్, నమీబియా మధ్య మ్యాచ్ అనివార్యం. అలాగే ఈ మ్యాచ్‌లో నమీబియా గెలిస్తే యూఎస్ఏ జట్టు రెండో రౌండ్‌లోకి ప్రవేశిస్తుంది. సో, పాకిస్తాన్ జట్టు మరి నమీబియాతో ఓడే అవకాశాలు చాలా తక్కువ. అయితే నమీబియాపై పాకిస్తాన్ గెలిస్తేనే లేదా ఏదైనా కారణం చేత మ్యాచ్ రద్దయితే పాకిస్తాన్ ఖచ్చితంగా సూపర్ 8కు చేరుకుంటుంది. లేదనుకోండి పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి తదుపరి ఆహ్, స్టేజ్‌కి చేరుకోకపోతే యూఎస్ఏ ఉంటుంది. అంటే నమీబియా గెలిచినా పాకిస్తాన్ జట్టు పైన నమీబియా అయితే వెళ్ళదు. ఓకే. ఎవరు వెళ్తారు? ఖచ్చితంగా యూఎస్ఏ వెళ్తుందనమాట. యూఎస్ఏకి నెట్ రన్ రేట్ చాలా ఎక్కువుంది. అయితే పాకిస్తాన్ బుద్ధి కుక్క తోక వంకర లాంటిది. ఓడినంత మాత్రాన ఏం కాలేదు, మా సత్తా ఏంటో చూపిస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. భారత్‌తో 61 పరుగుల తేడాతో చిత్తైన పాక్ జట్టు పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఓటమి తమపై ఎటువంటి ప్రభావం చూపించలేదని ఆ జట్టు స్పిన్నర్ ఉన్నాడు కదా! ఉస్మాన్ తరీఖ్ సరిగ్గా బౌలింగ్ గూడా చేయలేని వాడు. అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే అతనేమన్నాడంటే, భారత్ మ్యాచ్ తర్వాత పాక్ ఆటగాళ్ళపైన తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఒత్తిడి అనేది నార్మల్‌గా ఉంది. కానీ అది కేవలం మేము భారత జట్టుతో చేతుల్లో ఓడిపోయామనైతే కాదు. ప్రేక్షకుల అంచనాల వల్ల మాత్రమే ఏర్పడుతుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. భారత్‌తో మ్యాచ్‌లో ఎక్కడ తప్పులు చేశాం? ఏ విషయంలో ప్రణాళికలు ఫెయిల్ అయ్యాయి అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చించుకున్నాం. ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. కేవలం ఒక్క మ్యాచ్ ఫలితం మా సామర్థ్యాన్ని ఎవ్వరూ మార్చలేదు అంటూ ధీమాను వ్యక్తం చేశాడు. అయితే భారత్‌తో మ్యాచ్ విఫలమైన కెప్టెన్ బాబర్ అజమ్, స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదీలను నమీబియాతో మ్యాచ్ నుంచి తప్పిస్తారనే ప్రచారం పైన ఉస్మాన్ స్పందించాడు. బాబర్ అలాగే షాహీన్ ఎన్నో మ్యాచ్‌లు ఒంటి చేత్తో గెలిపించారు. ఒక్క మ్యాచ్ విఫలమైనంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయడం అస్సలు కరెక్ట్ కాదని, సీనియర్ ప్లేయర్‌గా వారికి ఎలా పుంజుకోవాలో తెలుసని వారిద్దరికీ మద్దతుగా నిలిచాడు. అయితే ప్రాక్టీస్ సెషన్స్‌లో వీళ్ళిద్దరూ తీవ్రంగా శ్రమించడం చూస్తుంటే తుది జట్టులో మార్పులు ఉండే అవకాశం లేదని అనుకోవాలి. అయితే ప్రస్తుతం గ్రూప్ ఏలో పాకిస్తాన్ పరిస్థితి ఆల్మోస్ట్ కుక్కలు చింపిన విస్తరలా అయిపోయింది. మరో ఆస్ట్రేలియాగా మారబోతోందేమో పాకిస్తాన్ అనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ 8కి అర్హత సాధించడం కోసం దండాల మీద దండాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నమీబియా చేతుల్లో ఓడిపోతే ఇంక స్ట్రెయిట్ అవే ఇంటికెళ్ళిపోవడమే పాకిస్తాన్ జట్టు. అయితే వర్షం పడితే మాత్రం పాకిస్తాన్‌కి బంపర్ ఆఫర్. ఎందుకంటే వర్షం పడితే, మ్యాచ్ రద్దయితే, నేరుగా వాళ్ళకొక పాయింటొచ్చేస్తది. ఆ ఒక పాయింటొస్తే వాళ్ళకి ఏం ఆడక్కర్లా, ఫలితం తెలియక్కర్లా, ఏం అక్కర్లా. నేరుగా ఎళ్ళిపోతారు సూపర్ 8లోకి. అయితే ఇప్పుడు వీళ్ళంటున్నారు ఏమని? డ్రెస్సింగ్ రూమ్‌లో మేమసలు ఏమీ చేయలేదు. అసలు ఏ రకంగాను ఏ ఫలితము రాలేదని. మరి ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో, పాకిస్తాన్ వీధుల్లో ఆఖరికి మీడియా ప్రెస్ ఆఫీసర్‌లో కూడా పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు ఆడుతున్న టీవీని బద్దలు కొట్టి స్వచ్ఛందంగా వాళ్ళ వ్యతిరేకతను చూపించినప్పుడు మరి పాకిస్తాన్ జట్టు ఏం సమాధానం చెప్తుంది? ఒక్క మ్యాచ్‌కే మీరిలా అయిపోతారా అని అంటుందా? లేకపోతే వేరే ఇంకేదైనా కారణం చెప్తుందా?
ఇంకా గెలవలేక ఎన్ని సాకులైనా చెప్తారులెండి వీళ్ళందరూ. నిజానికి వీళ్ళు బాయ్‌కాట్ చేసింది కూడా దాని గురించే. అయితే నిజానికి ఈ పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల వల్ల నిజానికి ఇవి దేశాల పరంగా కూడా ఇవి వరస్ట్ దేశాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 2 దేశాలు మన భారత్‌తో బోర్డర్ పంచుకోవటం వల్ల అంటే నైబర్ కంట్రీస్ అంటారు చూసారా? దీనివల్ల మన భారత్ కూడా చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తింటోందనే చెప్పుకోవాలి. కాసేపు క్రికెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో భవిష్యత్తులో భారత్‌లో నిర్వహించబోయే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌ల ఆతిథ్య హక్కులను ఇప్పుడు ఐసీసీ మార్చేస్తోంది అన్న ప్రచారం జరుగుతుంది. 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్‌డే వరల్డ్ కప్ భారత్‌లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా వేరే దేశాలకు మార్చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా ఎవరు చెప్పారు అంటే, ఐసీసీకి సంబంధించిన ఒక ఆర్టికల్ రాస్తారు. దాని గురించనమాట. ఎందుకనంటే, ఇటు భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్య ఆహ్, రిలేషన్స్ బాలేవు. అలాగే భారత్‌కి, బంగ్లాదేశ్‌కి మధ్య రిలేషన్స్ బాలేవు. సో, ఈ క్రమంలో చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ 3 దేశాలకి అక్కడ ఒక ఐసీసీ టోర్నమెంట్ జరుగుతుంది. సరిగ్గా సంబంధాలు లేదు అంటే, ఇంక భారత్‌లో ఎలా పెడతారు? అటు పాకిస్తాన్ వాళ్ళు మేము రామంటారు. ఇటు బంగ్లాదేశ్ వాళ్ళు మేము రామంటారు. సో, అందుకనే ఈ రకంగా ఇంత హెడ్‌ఏక్ ఎందుకని జెప్పేసి పక్కకెళ్ళిపోతుంది. 2023 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చినప్పటికీ గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్‌కి వెళ్లేందుకు నిరాకరించింది. దీనికి రీజన్స్ ఉన్నాయి. ఇంకా పహల్గామ్ దాడి కానీ, లేకపోతే ఇంకా చాలా విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 దేశాల మధ్య గొడవ కారణంగా ఐసీసీకి ప్రతిసారి ఒక తటస్థ వేదిక అంటే యూఏఈ కానీ, లేకపోతే వేరే ఇంకేదైనా వేదికలను ఎదుర్కోవాల్సొస్తుంది. దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. ఆటగాళ్ళకి అసౌకర్యం ఏర్పడుతుంది. ఎందుకనంటే ఆసియా కప్‌కి సంబంధించి మిగతా దేశాలు ఏమన్నాయంటే అటు భారత్ బానే ఉంది. ఇటు పాకిస్తాన్ బానే ఉంది. మధ్యలో మేము అటు ఇటు తిరగలేక ఆటగాళ్ళకి విశ్రాంతి లేక మేము మ్యాచ్‌లు ఓడిపోతున్నాము అంటూ చాలా తీవ్రమైన కంప్లెయింట్‌లిచ్చారు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భారత్‌కి ఈ హోస్టింగ్ రైట్స్ అనేవి తీసేస్తున్నట్టు తెలుస్తుందనమాట. సో, అది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్‌డేట్స్ అయితే ఇవి. సో, పాకిస్తాన్ జట్టు ఆల్‌మోస్ట్ సూపర్ 8కి వెళ్ళినట్టే. సూపర్ 8కి మాత్రమే వెళ్తుంది. తర్వాత మ్యాచ్ అయితే మాత్రం ఓడిపోవాల్సిందే. దానిలో డౌట్ లేదు. అది విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.